అంటే ఈ రోజు మార్నింగ్ మా ఇంట్లో ఏం టిఫిన్ చేశానో చూపిస్తాం మీకు కూడా. మీ అందరికీ తెలిసిందే మేము ఇంట్లో టిఫిన్స్ చాలా తక్కువ తింటాం అనమాట. తినే ఆ టిఫిన్ కూడా ఎప్పుడు రొటీన్ గా ఇడ్లీ వట్టు కాకుండా చపాతి పూరి బజ్జీ అట్లాంటివి వేస్తా ఉంటారనమాట. ఈ మధ్యనే రీసెంట్ గా ఇది నేర్చుకున్నా నేను కూడా ఒక ఛానల్లో చూసి. అంటే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు ఒకసారి ట్రై చేసి హనీ అమ్మకి పెట్టారనమాట. మేము తిన్నాం, మా అందరికీ నచ్చింది. ఇంకా అప్పటి నుండి చపాతి చేసిన ప్రతిసారి ఇట్లా కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. మనం చపాతి కాల్చుకుని పెట్టుకుంటే చాలన్నమాట. పైన ఒక గుడ్డు వేసేస్తే ఇంకా అయిపోయినట్టే మన రెసిపీ చపాతీ ఎగ్. ఈ రెసిపీని ఏమని పిలుస్తారో నాకు సరిగ్గా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ రెసిపీ నేమ్ అనేది. ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ హనీ కోసం వేస్తున్నా కాబట్టి ఉప్పు కారం ఏమీ వేయలేదు, డైరెక్ట్ గా ఎగ్ వేసేసాను. అదే మా కోసం అయితే ఉప్పు కారం వేసుకుంటాను. వీడియోని అట్లా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. నా వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, టాటా.